కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానన్నారు. అయితే కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని, కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్, స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు. హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు. కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాం. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికి వచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా? హరీష్ రావు వచ్చి చేస్తాడా? చెప్పండి మీరు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్ కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఏకంగా కాంగ్రెస్ ఎంపీగా కూడా, సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనలేదు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ, రివ్యూలకు కానీ ఎక్కడ కూడా వస్తలేడు. అంతేకాకుండా హైదరాబాద్ గతంలో కూడా సంచలన కామెంట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా దానం నాగేందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనేది కూడా ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ ను చూడాలని జనాల్లో ఆశ ఉంది కాబట్టి కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ కు బూస్టప్ ఇచ్చేటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే అతను బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. అయితే ఒకసారి పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ లైన్ లో మాట్లాడాలి. కానీ దానం నాగేందర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. హైడ్రా పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను పొగడ్తల వర్షం కురిపించారు.